ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. వీరి భేటీలో ఇరు దేశాలకు సంబంధించి పలు వాణిజ్య, రక్షణ రంగానికి చెందిన అంశాలపై చర్చ జరిగింది. రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు భర్తీ చేసేలా అమెరికా నుండి మరింత చమురు గ్యాస్ కొనుగోలు చేసేలా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా అమెరికా నుండి మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతామని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ మోదీ మీడియా సమావేశంలో సంయుక్తంగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికాలోని అక్రమ వలసదారుల పట్ల డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాని మోదీ ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమ వలసదారుల్ని గుర్తించి వారి చేతులకు సంఖ్యలు, కాళ్లకు గొలుసులు వేసి ప్రత్యేక సైనిక విమానాల ద్వారా వారి దేశాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 104 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో అమెరికా నుండి పంపించి వేశారు. కొద్ది రోజుల క్రితమే ఆ విమానం అమృత్సర్కు చేరుకుంది. ఫిబ్రవరి 15న అక్రమ వలసదారులతో కూడిన మరో అమెరికా సైనిక విమానం అమృత్సర్కు రాబోతున్నట్లు సమాచారం. అమెరికా లేఖల ప్రకారం చట్టపరమైన పత్రాలు లేకుండా దాదాపు 18,000 మంది భారతీయులు అమెరికాలో నివసిస్తున్నారు. వారందరినీ తిరిగి ఇండియాకు పంపించేలా ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ అంశంపై అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మీడియా ముందు ప్రస్తావించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకొస్తామని తెలిపారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తాం. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగాల్సి ఉంది. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదు. ఈ విధానం ప్రపంచం అంతటికీ వర్తిస్తుందని మోదీ పేర్కొన్నారు. డబ్బు, ఉద్యోగాలు ఆశ చూపి కొంతమంది యువత పేదరికంలో ఉన్న వారిని మోసం చేస్తున్నారు. అలా వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారు. వారికి తెలియకుండానే మానవ అక్రమ రవాణా కూపంలోకి వెళ్తున్నారని మోదీ అన్నారు. అలాంటి వాటిని సమూలంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాలు భారత్కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నామని మోదీ పేర్కొన్నారు.